నా మధ్యలో తిరగదు ఫోటో ఎవరు రెడీ అందరికీ నమస్కారం. హ్యాపీ ఉంటాం మా అంకుల్ కోపం వచ్చి పోకండి గురుగారికి చూసినా అదే వచ్చి లైవ్ ఏదో రాత్రి కూడా పెడితే రిపీట్ పొద్దున పెట్టేట్టుగా నేను పొద్దున పెట్టే రాత్రి మా అంకుల్ గారు కోపం వచ్చింది. కేసీఆర్ అంకుల్ గారు గురుగారు బాగా భయపడ్డారు. ఇలా అంతే అంకుల్ అంకులు బహుభాష కోవిద అంట మనం ఈయన భూతు భాష కోవిద. తెలుగులో బూతులు తింటారు. నాకు ఇంగ్లీష్ హిందీ రాదు కదా. ఆయన తెలుగులో బూతులు తింటారు, ఇంగ్లీష్లో బూతులు తింటారు, హిందీలో బూతులు తింటారు, ఉర్దూలో తింటారు. భూతు భాష కోవిదుడు మా అంకులు, మా గురుగారు. ఉండాలి కొంచెం అలా సార్. తర్వాత సార్ గురించి తర్వాత చెప్పి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు భూతు భాష కోవిదులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు మా గురువర్యులు శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశం బట్టి ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి తన స్థాయిని దిగజార్చుకొని ముఖ్యమంత్రి అనే పదవినే దిగజార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలకు ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత అసలు విషయం చెప్పు. నోరు చేస్తే అబద్ధాలు నడుస్తాయి. అంతమంది చెప్పినా మళ్ళీ అది నోరా తాటి పట్టడం తెలియదు. అబద్ధాలు గంట సేపు చెప్పిండు. అంత మంచి ఎంజాయ్ చేశాడు. ఆయన చూసుకోవాలి, నా కామెంట్స్ ఏమో చూసుకోవాలి. టీవీలో వస్తున్నప్పుడు ఏం కామెంట్స్ తెలుసుకోవాలి సార్. ఇవాళ మన సోషల్ మీడియా మీటింగ్ పెట్టుకున్నాడు పాపం. పెట్టుకొని రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు, అందరూ ఉల్టా కామెంట్ పెట్టాలని పెట్టుకున్నాడట. దానికోసం పెట్టుకోండి మీటింగ్ అయినా రాత్రి. ఎందుకంటే ఆ టీవీలో వస్తా చూసుకున్నాడు. తిట్టకుండా తిట్టే తిడుతున్నారు. ఒక్కొక్కరు ఏ తిట్టాలని తిడుతున్నారు. ఇక అంతే రాత్రి చేసి మళ్ళీ పెట్టుకొని సోషల్ మీడియా మీటింగ్ ఉంది కదా పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి 500 అంటే బీజేపీ వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయన పాపం. అందరి మీటింగ్ పెట్టి రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు. పెడితే పొట్టు తిట్టాలి మీరు, నేను ఒక్కొక్కరు బాగా తిట్టినాను అని చెప్పంటున్నాడు. నిజంగా నేను తిట్టిన వాళ్ళందరూ సామాన్య ప్రజలు. మేము ఎవరు ఎట్లా మీటింగ్ కేసీఆర్ సార్ ఎట్లా మాత్రం మాకేం తెలుసు. పబ్బాయిన పెట్రోల్ తగ్గిస్తారు కావచ్చు, డీజిల్ వ్యాట్ తగ్గిస్తారు కావచ్చు, ఇంకా వీక్టర్ కావచ్చు అనుకోండి. మనం 45 నిమిషాలు గంట సేపు అబద్ధాలు చెప్పి 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 ఈ ప్లీనరీ పెడతాడు, అబద్ధాల కోసం ప్లీనరీ పెడతాడు. బహిరంగ సభ పెడతాడు, అబద్ధాల కోసం బహిరంగ సభ పెడతాడు. క్యాబినెట్ మీటింగ్ పెడతాడు, అబద్ధాలు చెప్పడానికి మీటింగ్ పెడతాడు. కార్యకర్తలు అది పెట్టాను, కార్యకర్తలు లేరు ఎవడు పెట్టాడు. కానీ ఏది పెట్టినా ఎన్నికల ప్రచారం చేస్తాడు, అబద్ధాల ప్రచారం చేస్తాడు. హామీలు ఇస్తాడు, అబద్ధాల హామీలు ఇస్తాడు.
నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి చెప్పి ఉజా వెనుకల కరువు కాసి వాళ్ళతో పెడితే మళ్ళీ ఇంకా సిగ్గొస్తలేదు మళ్ళీ గదే పద్ధతి మళ్ళీ ఇంకా తేరుకోలే ఇంకా అది అలవాటైపోయింది జీన్స్లో ఉండదు నాకు అట్లా అన్నట్టు ఈయన రైతులకు ఏం చేసినాం నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను మొదటి రుణమాఫీకే నీకు 4 ఏళ్ళు పట్టింది రెండవ దశ రుణమాఫీ చేస్తాను 3 ఏళ్ళు పట్టింది నువ్వు రుణమాఫీ చేసినావా చేయలేదా ఎంత చేసినావు ఎట్లా చేసినావో ఒక్కసారి ఏడ రుణమాఫీ చేసినావు ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు చేసినావా చేయలేదా రైతులట కార్లలో తిరుగుతురట హైదరాబాద్ నుంచి పోయి పల్లెలకు వస్తురట ఇప్పుడు హైదరాబాద్ నుంచి పల్లెలకు వస్తా ఎందుకు వస్తురంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఇయ్యకపోవడం వలన గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి పల్లెలకు వస్తున్నారు చెప్పు కొంతమంది పెళ్ళి కార్లు కొని నీ పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో కార్లు కొని ఎవరు ఎలా రైతులు తిరుగుతుండో ఒక్కసారి ముఖ్యమంత్రి చెప్పాలి నీ పాలన మంచిగా ఉంటేనా మొన్న కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పం మీద రైతు గుండెపోటుతో చనిపోయాడు మంచిర్యాలలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మీ జిల్లాలోనే మీ సిద్దిపేట జిల్లాలోనే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళందరూ కార్లు దొరకకనా వాళ్ళందరూ వ్యవసాయం చేయలేకనా తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట ఫస్ట్ నీ బతుకు ఆగమాగం నువ్వు ఆగమాగం మనిషివి నువ్వు ఒకసారేమో సన్నపొట్లు వేయాలి దొడ్డొట్లు వేద్దంటివి ఒకసారేమో వడ్లు వేద్దంటివి ఒకసారి పత్తి వేద్దంటివి ఒకసారి కొంట అంటివి ఒకసారి కొన అంటివి నువ్వే పెద్ద రైతు అంటివి ఆగమనం చేసింది ఎవరు రైతులను ఆగమనం చేసి నువ్వే కదా రైతులు ఆగమనం చేసి మొన్న చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట ఈయన చెప్పిండు ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి శాటిలైట్ పిక్చర్లో ఇది కనబడలేదని చెప్పి కేంద్ర మంత్రి తిట్టింది నిన్న నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందను కదా నువ్వు చాలా నిపుణుడు కదా ఎవరినొక నిపుణుడు పట్టుకరా డ్రోన్ ద్వారా చేద్దామా లేకుంటే హెలికాప్టర్ ద్వారా పోతావా ఇంకా నీ కొత్త టెక్నాలజీ బాగా తెలుసు కదా ఇంకొక టెక్నాలజీ ఉంటే దాని ద్వారా నిపుణులతోని నువ్వు ఒక నిపుణువి ఇంకొక నిపుణుడికి యాడ్ చేద్దాం ఎవరైనా పోయి 62 లక్షల ఎకరాలు వరి సాగైంది చూపెట్టు నువ్వు ఫస్ట్ నువ్వు ఆడేది అబద్ధం కేంద్ర మంత్రి తిరుగుతాడు మళ్ళీ నువ్వు వడ్ల కొనుగోలు విషయం అన్నాడు ప్రతి గింజ నేనే కొంట కేంద్రం పెత్తనమేంది కేంద్రం ఏం చేస్తుంది కేంద్రం చేసేదేంది మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమాయిషి చలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అర్థముంది నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేంద్రం కొట్టుందా రాష్ట్రం కొంటుందా చెప్పు 7 ఏళ్ల నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే 7 ఏళ్ల నుంచి నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది 7 ఏళ్ల నుంచి నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలు అన్నా నాకు అక్కలు లేదు ఇన్ని రోజులు కేంద్రం ఉన్నది నేను వంచి మోసం చేసిన రైతాంగానని చెప్పి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి ముక్కు నేలకు రాయి సారీ చెప్పు
మళ్ళీ మాట్లాడతాం, కేంద్రంతో మాట్లాడతాం మేము. నేను ఒక ప్రభుత్వం చెప్తుంది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి. అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు, నేనే ప్రతి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనమైందని నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యం కొంటలేని నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు వాస్తవానికి ఏంటంటే 62 లక్షల ఎకరాల్లో పంట వేస్తామని చెప్పడంలో ఇది పెద్ద స్కామ్. ఇది ఈయన తావేదారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ బియ్యం విషయంలో రీసైక్లింగ్ చేసి కొంతమంది రైస్ మిల్లర్తో, కొంతమంది అందరూ అనలేదు నేను, మళ్ళీ దానికి క్రియేట్ చేస్తాను నేను. దానికి మా అరవింద్ గారు క్రియేట్ చేసినట్టు ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్ట్ ఆయన అని చెప్తాడు సార్. కొంతమంది రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుండో అనేక ఛానల్ వచ్చినాయి, అనేక పత్రికలు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రీసైక్లింగ్ పేరుతో ఇలా బాయిల్డ్ రైస్, రా రైస్ పంజాబ్ది కొంటుందట. పంజాబ్లో బాయిల్డ్ రైస్ ఇస్తారా పంజాబ్ వాళ్ళు? వచ్చే రా రైసే కదా పంజాబ్ ఇచ్చేది. ఈ కుట్ల బాయిల్డ్ రైస్, రా రైస్ కుట్ల నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థమవుతలేదు. రైతు పండించేది వడ్లు పండిస్తాడు, బాయిల్డ్ రైసా రా రైసా పండించాడు పంట వేసేటప్పుడు. పంజాబ్ది కొంటుందట, తెలంగాణది కొన్నదట. ఇంకోటి అన్నాడు, ఈ వానాకాలంలో పంట కొంటామని చెప్పి ఇంతవరకు కేంద్రం లెటర్ ఇవ్వలేదట. కొంటని చెప్పి ఇంతవరకు చెప్పలేదట. నేను చెప్పింది అదే, వానాకాలంలో పంట కొంటా అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు, రైతులు అరిగోత అవుతుంది కేంద్రం అని చెప్పంటాడు. ఈ లెటర్ ఇది కాదా? 31/8/2021 31/8/2021 రోజున 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం పోయిన నెల అక్టోబర్ 21 నుంచి వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెక్కరించింది. నేనేమంటారు, కేంద్రము అసలు లెటర్ ఇస్తలేదు, కొంటా అని చెప్తలేదు, ఇంతవరకు లెటర్ లేదు. ఈ లెటర్ లేదా అన్ని పట్టేమాజి మాటలే. ఆ సోయి ఉండి మారుతున్నా, సోయి లేక మారుతున్నా తెలుస్తలేదు. ఈ లెటర్ నీకు ముట్టిందా ముట్టలేదు? ముట్టకుండా చెప్పు నేను పంపిస్తా. నీకు లెటర్ ముట్టకుండా చెప్పు నేను పంపిస్తా. 31/8/2021 రోజు ఎఫ్సీ అధికారులు నీకు పంపించారు. నీకు ఎఫ్సీ అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఇది అబద్ధం ఆటండు. ఇది రైతు చట్టాల గురించి మాట్లాడండి. పోయాట ఢిల్లీలో వేస్తాడట పిక్ థర్టీ. అతను వివేకం పోయి రైతు ఢిల్లీ పోయి యుద్ధం చేస్తా, సంగతి చూస్తాను పోయి ఢిల్లీకి. ఏం చేసినవాడు, ఏం పీకినాడు వాడా? ఢిల్లీకి పోయి వ్యవసాయ చట్టాలకు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని ఈడన్నావు. నిన్ను ఎవ్వరు నడుచుకోలే. మళ్ళా కేంద్రం ఇచ్చిన ట్రాక్టర్లతోనే ట్రాక్టర్ ర్యాలీ తీసినావు. మీడియా వాళ్ళు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్ అని ఏంది అంటే మాకు 500 రూపాయలు వేస్తే ర్యాలీకి వచ్చినామన్నారు. ఏం ర్యాలీ అంటే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. ఇది ఎవరు సపోర్ట్ చేయలే. వాస్తవాలు రైతాంగం గమనించారు. పోయి ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాడు. మరి ఏ చౌరస్తాలకు యుద్ధం చేసినో చెప్పాలి ముఖ్యమంత్రి. యుద్ధం అయితే చేస్తాను పోయినావు, మరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తాడు యుద్ధం. ఇప్పుడు నేను ఈ వీక్తా ఆ వీక్తా పోయి మొత్తం గడ్డి బిప్పాడు. ఏది ఇండియా గేట్ దగ్గర అక్కడికి పోయింది పీపు. సుప్రీంకోర్టే ఆపేసే. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టే ఆపమని చెప్పి స్టే విధించింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడా? ఇండో పీకి నిన్నో ఏం పీకలు మంచిగా అన్నాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో అన్యాయం జరుగుతుంది, నేను ఇష్టపెట్టా, ఏదో మెడల్ వంచుతా ఏమన్నా పోయి ఆడ చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపడానికి ఇప్పుడు ఈయన వీకేదే ఉందిరా. ఢిల్లీ రైతులు ధర్నా చేస్తురా? నీకు కనబడుతుంది ఏమన్నా? ఢిల్లీ రైతులు ఆందోళన చేస్తురా? కనబడ్డా నీకేమన్నా?
మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నారట. లెటర్ ఉన్నది. రైతు చట్టాల విషయంలో దీనిలో ఎక్కడన్నా మార్కెట్ కమిటీ రద్దు చేస్తా, కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తా అని ఎక్కడన్నా ఈ లెక్కలు ఉందా? ఎక్కడ చెప్పండి. నువ్వు బాగా చదువుతావు కాబట్టి, నువ్వు ఇంగ్లీష్ హిందీ బాగా చదువుతావు కాబట్టి ఇది ఇంగ్లీష్లో చదవరాదు, మనం పంపిస్తా, సార్ పంపిస్తా, ఇంగ్లీష్లో ఉన్నది. సార్ బాగా చదువుతాడు కదా. ఈ చట్టంలో ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, మార్కెట్ కేంద్రం రద్దు చేస్తామని ఎక్కడి నుంచి పెట్టు చలన ముక్కుపోయి ఉన్నారు. రాస్తా, పక్క రాస్తా, నేనే రాస్తా, నీకు సాష్టాంగ ప్రణామం చేస్తారు రైతాంగానికి. ఎక్కడన్నా చేసిరా? మరి ఎందుకు మాట్లాడలే? ఎందుకు మాట్లాడలే? ఇప్పుడట వ్యవసాయ చట్టాల విషయంలో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పంటున్నావు. ఢిల్లీ పోతే రైతాంగం తరిమి రాళ్లతో కొడతారు, గుర్తుంచుకో బిడ్డ. నువ్వు పోయి అదే మాట్లాడితే ఇన్ని రోజులు ఏం బీకలేదు, ఇప్పుడు పోయి మళ్ళీ ఏదో డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఢిల్లీకి పోయి ఆందోళన చేస్తా అంట. వాడు ఎవరో ఢిల్లీలో ఎవరు ఆందోళన చేయడానికి? సుప్రీంకోర్టు ఆవినాక ఇన్ని రోజులు జరుగుకుంటావా? నీకు అన్యాయం జరిగిందని భావిస్తే ఈయన అన్నాడు అప్పుడే, వ్యవసాయం రైతు పండించిన పంట నువ్వు ఇతర దేశాలకు ఎగుమతి చేయరాదా? చేసే తప్పైందని ఈయనే. మరి రైతు చట్టంలో గదే, నూతన వ్యవసాయ చట్టంలో గదే పద్ధతి గదే ఉన్నది. నువ్వే అన్నావు రైతు పండించింది విదేశాలకు అమ్మద్దా అన్నావు. నువ్వే మరి ఎగుమతి చేసుకోవద్దా అన్నావు. మరి మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తే ఇప్పుడు ఈ లెటర్ క్లియర్ ఉన్నది. ఫెడరల్ ఏది పెట్రోల్ నయా ఏకనా పైస కాదు, రూపాయి కాదు, ఏకనా పైస కూడా మేము వ్యాటు ట్యాక్స్ పెంచలే అన్నది లేదన్న. అదే అని చెప్పి లేదా? పాప పెంచలే. అప్పుడు సోయి లెక్క పెంచుకుంటే ఇప్పుడు సోయి లెక్క మాట్లాడు. మరి 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాటు పెంచినావా లేదా? ఈ జీవో నువ్వు ఇచ్చినావా లేకుంటే ఇంకా ఏ రోజు? 16/1/2015 రోజు. ₹5 పెంచారు, ₹2 పెంచారు వాళ్ళ దీనిలో. ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందా ఇంకా ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి విషయాన్నే మర్చిపోయి ఎవరితో అబద్ధం. ఇప్పుడు చూసి కదా, రైతు చట్టాల విషయంలో అబద్ధం ఆడిండు, రుణమాఫీ విషయంలో అబద్ధం ఆడిండు, కేంద్రం వానాకాలం పంట కొన అని చెప్పి ఇంత లెటర్ అని చెప్పి అబద్ధం ఆడిండు. లెటర్ ఇది. వ్యాటు పెంచలేనడు, పెంచినట్టు ఇది. ఎందుకు తగ్గావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెట్రోల్ డీజిల్ ధర హుజరాబాద్ ఎన్నికల్లో చెప్పిండి. అబద్ధాలకే ఒక శాఖ పెట్టుకోండి, అబద్ధాల శాఖ అని చెప్పి నాకు అల్లుండి పెట్టాడు. అంటే ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికలు అల్లుండి పెట్టాడు. మళ్ళీ ఇంకొకరు ఎన్నికలు ఇక్కడ ముఖ్యంగా మార్చాడు మంత్రి, అబద్ధాల మంత్రి మారుతాడు. ఎక్స్పర్ట్స్ అబద్ధాల నెంబర్ 1 చట్టాలు వీళ్ళందరూ కూడా. బా నిన్న తిరుగుతుంటే ఎంత ఆనందపడుతుంటే పక్కకున్నారు. అబ్బోబోయమ్మ ఫుల్ రాక్షసాన పోతున్నారు. అందిస్తున్నారు. అంతకుముందు పక్కలు మాత్రం హెచ్ అంటుండే, పక్కలు వాడపోదురు. ఇప్పుడు పక్కలు ఫుల్ ఆనందపడుతున్నారు. ఇవన్నీ తెలియదు పాపం వీళ్ళకి. గిన్ని లెటర్లు ఉన్నాయి, గింతుందని తెలియదు పాపం వాళ్ళకి. ఇలా ఒక్క లీటర్కు కేంద్రానికి ₹27 వస్తే తెలంగాణ రాష్ట్రానికి వ్యాట్ ద్వారా ₹28 వస్తుంది. కేంద్రానికి ₹27 వస్తే వ్యాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ₹28.
ఇవి నీకు వస్తున్నాయా వస్తలేవా? వస్తావు చెప్తే మళ్ళీ చెప్తానండి, మొత్తం చెప్తే మళ్ళీ నీకు మంచి ఆధారాలు ఇస్తా. మళ్ళా 28 రూపాయలు, ఈ 20 కేంద్రానికి వచ్చే 27 రూపాయలు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చేది 12 రూపాయలు. కేంద్రానికి 27 రూపాయలు వస్తుంది, రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి వచ్చే 27 రూపాయలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేది 12 రూపాయలు. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. 22, 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు. అసలు వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 ఇది. రాజస్థాన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యాట్ ద్వారా దుబ్బిపోతాను ప్రజలను మరణించి. సెస్ అంటాడు, సెస్ తీసి అంటాడు. మరి మొన్న నీ మంత్రి వేయండి కదా, నీ మంత్రి పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీలో చేర్చాలంటే ఎందుకు వద్దాను మనం? ఎందుకు ఎందుకు ఇస్తలేవు? దుబ్బిపోవాలి. 27 రూపాయలు ప్లస్ 12 రూపాయలు ఎంతనా? 40 రూపాయలు దుబ్బిపోతావు. మళ్ళీ ఇది పెరిగింది, అది పెరగలే, ఇది పెరగలే. వ్యాటు నువ్వే పెంచుతావు. నయా పైసా ఒక్క రూపాయి కాదు, ఏ కన్నా కూడా పెంచలే అంటావు. ఏ కన్నా అన్నాడు డైలాగ్ అని మంచిగా నేర్చుకుని వస్తాడు. కొంచెం మోసం చేస్తావు. 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? ఈ 24 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా వ్యాటు పన్ను విధిస్తున్నది. వాళ్ళు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? అంత బలిపెక్కిన మాటలు నీకు ఎందుకే? నేను తగ్గియా, నేను పెంచినా అంటే దుబ్బిపోతావు, పైసలు దుబ్బుతావు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ విషయం స్పష్టం చేయాలి. అంటే క్లియర్ చెప్తున్నా పాపం ముఖ్యమంత్రి గారికి. కేంద్రము ఏమి ఇయ్యలే, కేంద్రము ఎన్నో కోట్లు ఇచ్చాను. ఎన్నో కోట్లు ఇచ్చింది? 40,000 కోట్లే ఇచ్చినారు కేంద్రం. 40,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినారు కేంద్రం. ఎంత చెప్తా, దాని లెక్క చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము ఇచ్చింది 2,52,908 కోట్లు. 2,52,908 కోట్ల రూపాయలను కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇది పన్నుల వాటా, ఈ ప్రాయోజిత పథకాలు ఉంటాయి, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పేరిట ఇంతవరకు ఇచ్చింది ఈ 2,52,000 కోట్లు ఇచ్చింది. కేవలం ఈ 5 అంశాలు మాత్రమే. మళ్ళీ దేశ రక్షణ, విమానయాన, శాటిలైట్ నిర్వహణ, జాతీయ విపత్తులు లాంటి అంశాలు కూడా కేంద్రంకి ఆ ఖర్చు చేసే విషయం మన అందరికీ తెలిసింది. అది కేంద్రానికి తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపాయన వచ్చింది ఎంత అంటే 2,72,000 కోట్లు. 2,72,000 కోట్లు వస్తే 2,52,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్రం తిరిగి ఈ పన్నుల రూపాయన తిరిగిస్తున్నది. వచ్చిన ఆదాయంలో 1,04,712 కోట్ల రూపాయలు పన్ను వాటా ఇస్తున్నది రాష్ట్రానికి. 1,22,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశిస్తుంది. 2,52,000 దానిలో 1,04,710 రూపాయలు పన్ను రూపాయలు తిరిగి వచ్చింది వాపస్ ఇస్తున్నది.
కోసం 1,22,000 కోట్ల రూపాయలను తెలంగాణకు తిరిగి సంక్షేమ పథకాల కోసం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఇవిగాక జాతీయ రహదారుల నిర్మాణం కోసం 40,000 కోట్లను మంజూరు చేసి ఇప్పటికే 21,000 కోట్లను విడుదల చేసినారు. రైల్వే బడ్జెట్ కొత్త ప్రాజెక్టుల కోసము 23,491 కోట్లను తెలంగాణకు కేటాయించడం జరిగింది. వాళ్ళ జాతీయ రహదారి విషయంలో గత 7 సంవత్సరాల్లో 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు 1,40,000 కిలోమీటర్లు అయిన ఇప్పటి వరకు. నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారు చెప్పాలి. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవరు? ఇవి కేంద్రం ఏం వేయలేదంటే ఇది ఇచ్చింది వాస్తవం కదా, ఇయ్యలేదు అంటే తీసుకొస్తానికి పంపిస్తారు లెటర్లు. కేంద్రం ఏం వేయలేను కదా 2,52,000 కోట్ల రూపాయలను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిందా ఇయ్యలేదా? పెద్ద మనిషి అన్నాడట, తమిళనాడుకు సంబంధించి పెద్ద మనిషి ఆయన తెలంగాణ భవన్కి వచ్చి మురిసిపోయిందట. అబ్బా తెలంగాణ రాష్ట్రం రాకపోతే గింత పెద్ద భవన్ కట్టిన అన్నాడట. పాపం పెద్ద మనిషి ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఒకసారి పోయి తీసుకురాడు ఫ్లైట్లో పోయి పిఎంకే పాట తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో ఉన్నది సచివాలయం గుడగొట్టిండు, ఫామ్ హౌస్లో మంచిగా తాగి దేశాన్ని రాష్ట్రాన్ని అని ఒక్కటి గుర్తించాలి. మళ్ళీ చెప్తా మర్చిపోతారు. ఇప్పుడు మందు ఆయన కొత్త బంపర్ ఆఫర్ ఇచ్చిండు, నేను తాగుతా మీరు తాగండి. మందు తాగాలి, మందు తాగిపించాలి. ఇది బంపర్ ఆఫర్ రాష్ట్ర ముఖ్యమంత్రిది. నేను అడుగుతున్నా అంతమంది మళ్ళీ అడుగుతున్నా, మందు తాగమంటాడు డంక్ అడ్రస్ చేస్తారు. మళ్ళా మందు తాగమంటాడు 40,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు వస్తున్నట్టు మళ్ళీ డంక్ టెస్ట్ చేస్తాడు. వాళ్ళ దగ్గరనే చిన్న చిన్న పిల్లలు యువతలో సరే ఎవరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పోతారు, మళ్ళీ డంక్ ఆ కట్టలే కలిసిపోతారు. అవి ఇట్లా పైసలు వస్తున్నాయి, అట్లా పైసలు వస్తున్నాయి. నేను ఏమంటున్నా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. మందు రావు వాహనం నడితే నేరము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాడు, బండి సీజ్ చేస్తారు. బండి నడుతూ తప్పైనప్పుడు మందు తాగి రాష్ట్రాన్ని నడితే తప్ప కాదా చెప్పాలి. మందు తాగి అది ఇక డేంజర్. ఇది ఇన్ని కోట్ల మంది ప్రజలు నీ మీద ఆశపడిన నీ చేతులు ఉన్నారు. సరే మందు తాగి బండి నడితే యాక్సిడెంట్ అవుతాడు, ఆయన వేసిపోతాడు, ఇంకొంత నడుతాడు, ఇంకొంత తిరుగుతాడు. 4 ఇన్ని కోట్ల మంది ప్రజలు నీ చేతులు ఉన్నారు. మందు దాగి బండి నడితే తప్పైనప్పుడు మందు దాగి రాష్ట్రం నడితే ఎందుకు తప్పు కాదో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దీన్ని తప్పకుండా స్పష్టం చేయాలి. దీని మీద ఆ పెద్ద మంది తీసుకొని చూపడతాం. తెలంగాణ భవన్ చూసి ముడిచిపోయినట. సచివాలయాన్ని ఊలగొట్టి సచివాలయానికి రాకుండా సచివాలయం కింద నిధుందని ఊగా చూస్తున్నాడు, పోతున్నాడు. ఆయన పోతున్నాడు, కుటుంబం పోతున్నాడు, సొరంగా చూస్తున్నాడు. అది పాపం తవ్వుతామో వెళ్తామో ఏం వెళ్ళలేదు తీసుకుపోయి దాచిపెట్టిండు. కేఆర్ఎం ఏంది, జిఆర్ఎం ఏంది? మరి కేఆర్ఎంబి జిఆర్ఎంబి అన్నప్పుడు సమావేశాలకు ఎందుకు పోయినాను అన్నొక్కటి వాస్తవం ఇంత చెప్తూ మళ్ళీ చెప్తున్నా. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన నెంబర్ 1 ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 ద్రోహి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఈయన పోయినప్పుడు అన్ని సమావేశాలకు అపేక్షించిన సమావేశాలు పోయిండు, రకరకాల సమావేశాలు పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జల విషయంలో 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే నువ్వు సంతకం పెట్టినవా లేదా? నువ్వు పెట్టాలని చెప్పి ఒప్పుకో, నేను ఆధారాలు చూపెడతా. నువ్వు సంతకం పెట్టిన పేపర్లు చూపెట్ట. ఒక్కసారి కాదు, 2 సార్లు 4 సార్లు సంతకం పెట్టావు. 4 సార్లు సంతకం పెట్టినావు. 299
చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు పెట్టినావా లేదా? క్లారిటీ చెప్పు నువ్వు. ఇప్పుడు చెప్పాడు మనకి ఎంత రావాలి? 299 టీఎంసీలు ఇవ్వన్నా రావన్నా, 575 టీఎంసీలు రావన్నా రాష్ట్రం చెప్పు. ఇప్పుడు చెప్పు. చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వే మాట్లాడుకుంటావు కదా. నేను ఒక లేఖ రాసిన, మా తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీలు రావాలి, ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రోహం చేసిండు, మోసం చేసిండు, న్యాయం చేయాలని చెప్పి అన్న. వాళ్ళ ఆఫీసర్ సేమ్ అదే కోడ్ వేసిండు, 575 టీఎంసీలు కోడ్ వేసిండు. అంటే మీ ఆఫీసర్లు చెప్పేది కరెక్టా? నువ్వు 299 టీఎంసీలు చెప్పింది కరెక్టా? మోసం చేసినవారు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు ఎవరి ఒత్తిలకు ఒప్పుకున్నావు? ఎన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు విభజన సమయంలో నీకు ముట్టినాయి? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ట్రిబ్యునల్ అని చెప్పి మోసం చేసినాడు. కొంచెమన్నా సిగ్గుండాలి, నాకు కొంచెమన్నా ఉండాలి. అన్ని లెక్కలు బయట నేను ఈయన 7 సంవత్సరాల్లో చాలా సార్లు కేంద్ర మంత్రివర్యులకు లెటర్ రాసిండు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పి. ఈయన లేఖ రాష్ట్రంలో అక్కడి నుంచి తిరిగి రిప్లై వస్తున్నది, కేంద్రం నుంచి తిరిగి రిప్లై వస్తున్నది. ఏమొస్తున్నది? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఒక విషయము కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారము మాకు లేదు, కాబట్టి ట్రిబ్యునల్ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి, సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి 7 సంవత్సరాల నుంచి ఈయన లెటర్ రాస్తుండు. అక్కడి నుంచి లెటర్ వస్తున్నది. తిరిగి మొన్న అప్పటి కౌన్సిల్ సమావేశం మనం పెట్టినప్పుడు మళ్ళా జరిగాడు. అప్పుడు మీడియాలో బయటికి వచ్చింది కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. కేంద్ర మంత్రి ఏం చెప్పిండారే, ఇన్నిసార్లు లేఖ రాస్తారు మీరు ఆన్సర్ ఇస్తామని చెప్పి నేను కూడా లేఖలు బయటపడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు నువ్వు లేఖ రాబడితే, నీ మంత్రులు లేఖ రాబట్టే, మీ ఆఫీసులు లేఖ రాబట్టే కేంద్రం నుంచి రిప్లై వస్తున్నది, మరి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నామంటే సమాధానం చెప్పలేదు. మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి క్లియర్ చెప్పిండు, కేసీఆర్ గారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరిశీలించలేము, మీరు కేసు నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలంటే రేపే విత్డ్రా చేసుకుంటాం, చిటికలేసి ఊరించుకుంటాం మాట చెప్పిండు. రేపే అన్నాడు. ఒక పేపర్ వేసి మళ్ళీ ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ అన్ని పనులు అయిపోతా, అక్కడ అన్ని పక్క రాష్ట్రము అన్ని వేసుకోరు కదా. రేపే చిటికలేసిండు అన్నాడు. 8 ఏళ్ళు పట్టింది విత్డ్రా చేసుకోవడానికి. ఇప్పుడు మొన్ననే విత్డ్రా చేసుకుని మొన్న అయింది. ఇప్పుడు ట్రిబ్యునల్ కేంద్రం 7 సంవత్సరాలు వీకింది ఏది లేదు. 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినావు. నువ్వు మొన్న విత్డ్రా చేసుకున్నావు, మొన్న విత్డ్రా మళ్ళీ బనా చేస్తాడు. నువ్వు 7 సంవత్సరాల క్రితమే అప్పుడు కేంద్ర మంత్రి లేఖ రాసినప్పుడు అప్పుడే సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేది కదా. 7 సంవత్సరాలు నువ్వే టైంపాస్ చేసినావు కదా. మొన్న విత్డ్రా చేసుకుంటా అని ఒక పేపర్ వేసినావు, కోట్ల పేపర్ ఏగానే జడ్జి వచ్చి విత్డ్రా అవుతాడా? దానికి సంబంధించి నువ్వు ఫాలో చేయవా నువ్వు దాన్ని? మొన్న మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు కేసీఆర్ అంటే మొన్న విత్డ్రా చేసుకుంటాం, మొన్న 8 నెలల తర్వాత మళ్ళీ కేంద్ర బాధ చేస్తాడు. తెలియదా నువ్వు రాయలసీమ పోయి రతనాలసీమ చేస్తున్న విషయం తెలియదా మాకు? అక్కడ ముఖ్యమంత్రి పెట్టి బిర్యానీ, లంచ్, డిన్నరు, రొయ్యల పులుసు, చేపల పులుసు సంగతి చెప్పు, ఫస్ట్ చెప్పు బిడ్డ. పోతుగా సకుటుంబ సమేత చేపల పులుసు రహస్యం చెప్పు, మాకు ఏం జరిగిందాడా మర్చిపోతాం అని. చేపల పులుసు సంగతి తెలియదా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు? పక్కడు ప్రాజెక్టు కడుతుంటే స్పందించలే, 203 జీవో ఇస్తూ నువ్వు స్పందించలే. నేను స్పందించినాక 3 రోజులకు సోయిలకు వచ్చి సోయిన్నాడు. అబ్బో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మొత్తం రాసుకున్నారు, అన్ని చేసుకున్నారు, పొంగ బాయ్ చెప్పుకున్నారు, అలుముకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. పోయిండు ఫలానా రోజు జీవో ఇస్తా, నువ్వు చూసుకున్నట్టు ఉండు అంటే చూసుకుంటున్నాడు, మేము చూసుకుంటావా? చెప్పినాక 5 రోజుల దాకా నువ్వు స్పందించలే. 5 రోజుల దాకా లేఖ రాస్తేవి, నేను రాసినాక మళ్ళీ మేము కష్టపడి అక్కడ సమావేశం పెట్టిస్తే ఆగస్టు 5 రోజు నువ్వు చాలా బిజీ అంటివి, మొత్తుకుంటే పక్క టెండర్ నోటిఫికేషన్ వచ్చింది, టెండర్లు అవుతున్నాయి, అగ్రిమెంట్లు అయిపోతాయి, ఆ వర్క్ కూడా అప్పగిస్తారు వాళ్ళకు, అప్లికేషన్ అంటే చాలా బిజీ అంటివి, పోకపోతేవి. ఈలో అప్లికేషన్ మొత్తం టెండర్లే అయిపోయాయి. పోలీస్ ఫోర్స్ పెట్టారు, అప్పుడు పోలీస్ ఫోర్స్ ఆడవాళ్ళు వచ్చారా అడ్డుకున్నారు. నువ్వే అడ్డుకుంటలేవాడా?
అంటే కూడా సీన్ ఇస్తాడు మొత్తం ఫ్రంట్ పేజ్ ఐటమ్ వస్తుంది కదా. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం బాగా కష్టపడతాను పోలీసు ఫోర్స్ పెట్టేయండి. 10 మంది పోలీసులు పెడితే అవుతుందా ప్రాజెక్టు? ఎందుకంటే నువ్వు అప్పుడు నువ్వే చేపల పులుసు తినేస్తవి, ఆయన పిలిచి మటన్ షోరా కోళ్ళ షోరా బోటి కుర్మా గిర్మా అన్ని పెడతవి. మరి పెట్టినప్పుడు అడగాలి కదా. అప్పటి కౌన్సిల్ సమస్యలు అడిగాడు, మాకు 299 టీఎంసీలు కావు, ఎక్కువ రావాలి అడిగి నేనే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి నేను అప్పుడు ముఖ్యమంత్రి లేను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, నువ్వు ఆయన కలిసి పంచుకున్నారు కదా, నువ్వే మొదట పెట్టిన సమస్యలు నువ్వే ఒప్పుకున్నావు కదా, 575 టీఎంసీలు కాదు 299 టీఎంసీలు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి నోరు సప్లై వచ్చాడు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఈయనట దేశంలో అగ్గి ఆగిస్తాడట. అగ్గి అంటే ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని? ఈ పక్కకున్న ప్రాజెక్ట్ కాబట్టి నీకు సోహి లేదు, ఇంట్లో వాడు పోయి ఫామ్ హౌస్లో వాడు ఈ పక్క రాష్ట్రం ముట్టడితో ఈయన పోయేట పోటీ కాదట, అగ్గి ఆగిస్తారు దేశాన్ని, అగ్గి ఆగిస్తాడట. ఈ పక్క రాష్ట్రం ఫస్ట్ పోయాడు వీక్ ఏ వీక్తో ఎవరికి తొప్పి కరవై పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ ఏంటి మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తుండు అంటే ఈడ వీకున్నాడు దేశంలో పోయి వీక్తాడు. పోయింది కదా ఫెడరల్ ఫ్రంట్ దాది దీని అంకుల్ ఆంటీ కంకుల్ పంకుల్ అని వెళ్తే కదా అప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పోయి ఈయనకు 100 కోట్లు ఈయన ఎవరు దగ్గలే. ఒక నాయకుడు చెప్పింది పాపం, ఈయన ఎవరు ఒక నాయకుడు పేరుంది పాపం, ఆయన మనం అది పడితే పాపం అన్న ఈ అన్నిటికీ కారణం చెప్తున్నాం. మొన్న అది ఎట్లా దిగిందో మామూలు ఒక్కరున్నా మరి ఓ 4 ఎమ్మెల్యేలు రాయబారం పంపగానే తెలిసింది ఆయనకు. ఇంటెలిజెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందా? ఇక భయం భయం భాష పడక నిన్న ఏది కక్కదా కక్కిండు, అందుకంతా కక్కిండు. ఇక రాత్రి కక్కిండు, రాత్రి చంపిడిపోయి మళ్ళీ ఫేస్ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. నేను వేరే రకంగా అంటలేను, ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి సార్. ప్రెస్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి నెంబర్ నాయకుడు తీసుకుపోయాడు పాపం. పోయినాక స్టూడియోస్ పట్టుకపోయినా ఇచ్చిండు పైసలు. వాళ్ళు ఈయన కేసీఆర్ లోపల అనేయాలి, ఈయన బయట కూర్చోబెట్టారు, ఆ నాయకులు లోపల తీసుకుపోయాడు పాపం. పైసలు తీసుకున్నాను వాపస్ పంపించారు. వచ్చినాక బిడ్డ నేను పైసలు తీసుకొస్తే నువ్వే పైసలు ఇస్తావా? ఈయన అన్నట్టు సార్ మరి నేను గుర్తుపట్టలేదు, నన్ను గుర్తుపట్ట కేసీఆర్ గుర్తుపట్టాను, నన్ను గుర్తుపట్టలేదు సార్, నేనేం చేయాలి సార్, నన్ను లోపల తీసుకొని అన్ని విషయాలు మాట్లాడి పంపించారు అన్నట్టు. ఈయన ఎవరు గుర్తుపట్టలే. ఆ తమిళనాడు పోతే 3 గంటలు ఇంట్లో కూర్చోబెట్టాడ, వస్తా కూర్చొని ఫోన్ చెప్పన్నాడట. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, ఏం లేకుండా వీకెండ్ వచ్చి పాత ఇంట్లో అన్నాడు, ఇంట్లో అన్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈ కథ అయిపోయా 1000 కోట్లు ఇచ్చి ఈయన ప్రధానేత అన్నాడు. ప్రధానేత నెలకు ఏం లేకుండా ఉప ప్రధానేత లేకుంటే నేను ఎవరు దేకలే, ఈయన ఎవరు నడుచుకోలే. ఎంత ఈయన తెలంగాణ ద్రోహి అనుకున్నాం. నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అంటున్నాడు. ఇక ఇంగ్లీష్ అయితే 80,000 పుస్తకాలు చదువుతూ ఏమైనా పిచ్చోనే పోయింది ఇంకోటి. ఇంగ్లీష్ హిందీ వస్తే 80,000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ పోటుగానే కదా నువ్వు 80,000 పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నావు? ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి నేర్చుకున్నావా? రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేస్తాను మోసాలు నేర్చుకున్నావా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు? నాకు హిందీ ఇంగ్లీషు రాదట. నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేని చదువుకున్నాను నేను. పేద ప్రజల కష్టాలు ఏందో చదువుకున్నాను నేను. పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో చదువుకున్నాను నేను. తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు, ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు, ఏ విధంగా తిండి లేకున్నారు, నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను నేను. మా గురువులు మా పాఠశాల నాకు సంస్కారం నేర్పింది, సభ్యతను నేర్పింది. రోజు తిని బోటి తలకాయ సపరేట్ ఉంటాయి, బోటి కూర తలకాయ కూర
లివర్, కిడ్నీ రోజు ఇన్నగొత్తును వచ్చారా కోసుడు కూడా కోసి ఏ పార్టీ కాపాడరు, ఏం పని పీకుడు పని ఏం లేదు మంచిగా అయితే పార్టీ పోవాలా. అది వాళ్ళు కోడి వేసి గొర్రె పిల్ల తలకాయ వేరే, కాళ్ళు వేరే, బోటి వేరే, కోలశుర్ర, బ్రెయిన్ వేరే, ఇంకా బోటి, ఇంకేమిటాయి లివర్, జబడా అవన్నీ వేసేసి అదే భాష వస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాష వస్తుంది. నలుగురి పక్క నువ్వు చెప్తా ఎప్పుడు నడుతో ఎప్పుడు నేస్తా, నేనేస్తా. మా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, నువ్వు మెడల్ నడతా 4 ముక్కలు నడతా అంటే నరికించుకోవడానికి సిద్ధము. నువ్వు సిద్ధమా? ఫస్ట్ చెప్పు నువ్వు సిద్ధమా? రే గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టర్లు వేసారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద నక్సలైట్ పోస్టర్లు వేసారు మా మీద, ఫలానా రోజు అంతమన్నారు. అప్పుడే భయపడే పీకుడు నీకెవరు భయపడతాడు? నువ్వు ఏం పీకావని, నువ్వు ఏం మంటలు చేసినావని, నువ్వు ఎవరి కోసం పని చేస్తావు చెప్పు ఫస్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతా అంటావా? నువ్వు చెప్పు, ఎప్పుడు చంపుతావు చెప్పు. పక్కా నీ దగ్గరకు వచ్చి నీతోని చంపించుకునే ధైర్యం ఎస్ బండి సంజయ్కే కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంత కోసం, కాచేపు జెండా కోసం, కమలపు జెండా కోసం త్యాగాలకు సిద్ధమై పోరాడే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, నక్సలైట్లు పోస్టర్లేసి సంపుతా అంటేనే భయపడకుండా సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, పేద ప్రజల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి అనేక సార్లు కార్యకర్తలు మేము లాఠీ దెబ్బతిన కార్యకర్తలు పోలే, లాఠీ దెబ్బలు మాకు ఇంకా మా కార్యకర్తలు మా నాయకులకు లాఠీ దెబ్బలు పోలే. ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కళ్ళ ముందు నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు. త్యాగం చేత కూడా వాళ్ళ కాళ్ళ ముందు కార్యకర్తలు త్యాగం చేత కూడా మా నాయకులు భయపడి దుబాయ్ పోలే, మస్కట్ పోలే, లండన్ పోలే, ఇప్పటికీ పనిచేస్తున్న కార్యకర్తలు. ఇప్పటికీ ఏం త్యాగం చేసావు నువ్వు? ఏం త్యాగం చేసావో చెప్పు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం. మా పార్టీ మా కార్యకర్తలు చేసిన త్యాగంలో గింతలేదు నేను. చెప్పు నువ్వు ఏం త్యాగం చేసినావు, ఎవరి కోసం ఏం త్యాగం చేసినావు, నువ్వు చేసినావు, నీ పార్టీ ఏం త్యాగం చేసి చెప్పు. మా కార్యకర్తలు బాడీలో బుల్లెట్ దిగినప్పుడు కూడా, చనిపోయే సమయంలో కూడా, నక్సలైట్లు కానీ టెర్రరిస్టులు కానీ బాడీలో బుల్లెట్ దిగిన సమయంలో కూడా, చనిపోతానే సమయంలో కూడా వాళ్ళు నిరంతరం భారత్ మాతాకి జై. మా కార్యకర్తలు మా వీరులు త్యాగం చేసే సమయంలో గర్జించి నినాదం వందే మాతరం. మా దేశభక్తిని ఎవ్వడు శంకించలేరు. వాళ్ళు కూడా బుల్లెట్ వద్ద పారిపోతారు అందరూ. మా నాయకులు, మా కార్యకర్తలు, మా వీరులు పారిపోలే, త్యాగం చేసి స్ఫూర్తిగా ఉన్నారు. ఒక ఆశయాన్ని, లక్ష్యాన్ని మా ముందు ఉంచిపోయారు. ఆ అమరవీరుల ఆశయాన్ని నెరవేర్చడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా ముందుకు సాగుతున్నారు. నువ్వు చేస్తావు 1400 మంది తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైతే వాళ్ళ ఆశయాలను వమ్ము చేసి, ఆ లక్ష్యాలను తెరమరుగేసి నువ్వు నీ కుటుంబం రాజ్యమిత్రులు నువ్వు గొప్పలమా, మేము గొప్పలమా? చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, చెప్పు. నడతావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని మెడలు 4 ముక్కలు చేస్తాడు, నడతాడు, 4 కూర్చుంటాడు. కంపట నీ రోడ్డు కంపట అందరు ఇప్పుడు కాదు, తెలంగాణ రాష్ట్ర కంపే.
నీ బాధ్యత మెడలు నడుపుతా అన్నావా నరుక్కుంటానే అన్నావా నువ్వేనా మెడలు నరుక్కుంటాను దత్తుని ముఖ్యమంత్రి ఏముంటే మెడలు నరుక్కుంటాను తల నరుక్కుంటాను అనుకోలేదా మెడలు పడతాను వాళ్ళేదా గల్ల పడతాను వాళ్ళేదా దుర్మార్గులారా చౌటర్లారా దద్దమ్మలారా అని చెప్పి ఈ తెలంగాణ నువ్వేనా తెలంగాణ భాష అని చెప్పి మేము అన్నాం ఎప్పుడైనా నువ్వు ఎత్తునే ఎత్తుకున్నాం మళ్ళా పేరుతుంది నీకే నువ్వు రండి పొండి గారు గీరందరూ పట్టుకున్నావు మమ్మల్ని అబ్బో నువ్వు మాట్లాడితే మంచిది మేము మాట్లాడితే తప్పు అసలు నువ్వు ఏం చేస్తావు తెలంగాణ కోసం ఏం కూడా ఎప్పుడు దీక్ష ఇప్పుడు మళ్ళీ దీక్ష చేస్తారట ఎవరు బహిరంగ సభ ఏంటంటే రైతు తిరగబడుతున్నారు గా తాకొచ్చింది నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఎవరు తాగిద్దలేరు ఏడ బహిరంగ సభ అయితే ఆడ జాగాన్ని కబ్జా చేశారు ఏడు పడతాడా ఉన్న జాగాలన్నీ ఇటు బహిరంగ సభ అయిపోతుంది ఎమ్మెల్యేను ఏమి ఎవరు పోతారు ల్యాండ్కి మేమే బహిరంగ సభ పెట్టినా జాగా మాదే అంటున్నారు నువ్వు దీక్ష ఏం చేస్తావు చెప్పు నాకు ఎప్పుడు దీక్ష చేసినావు ఏ విధంగా దీక్ష చెప్పు దీక్ష విరమిస్తేవి తెలియదా మా చంద్రశేఖర్ అన్నాడు కదా మా శేఖర్ అని చెప్తాడు మంచిగా చెప్తాను నువ్వు దీక్ష పెట్టు దీక్ష సమయంలో నీ బండారం అంతా బయలుతారు మా వాళ్ళు మా శేఖర్ ఉన్నాడు మా విజయరామన్ ఉన్నాడు మా స్వామి గౌరన్ ఉన్నాడు మా రవీంద్ర నాయక్ అని ఉన్నాడు మన పోతే ఎప్పుడు మా డి శ్రీనివాస్ గారి దగ్గరికి వేరు సార్ పోతే ఇట్లా డిస్కషన్ వచ్చింది మా అరవింద్ గుర్తు చేస్తాను ఇప్పుడే సంజయ్ ఆయన బాగా బాధపడ్డాడు ఆ రోజు నేను బాధపడ్డా బాగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధ్యక్షుడు ఉన్నాను నేను నాకు ఎప్పుడు కళ్ళకి నీళ్ళు రాలే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా జాతీయ నాయకత్వం ఒప్పించాలి అక్కడేమో పేపర్స్ పే అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఈ కేసీఆర్ ఏమో డ్రామాలు ఆడుతున్నాడు దీక్ష చేసినాక నాకు ఫోన్ చేసిండు ఆకలి అవుతుంది బాగా నా గురించి తెలిసిదా నీకు నా గురించి తెలుసు కదా ఎన్నిసార్లు రాత్రి కూడా ఫోన్ చేస్తాను నీకు రాత్రి కూడా ఎప్పుడు ఫోన్ చేస్తారా ఎన్నిసార్లు ఫోన్ చేసాను నీకు అది ఏం ఫోన్ ఒప్పించండి లేక ఏదో పడే ముఖం రేఖ పడేయనట ఏదో ఒక పడే నేను దీక్ష విరమించాలని తట్టుకోలేకపోతున్నాను దీక్ష కోసం కాదు మళ్ళీ వేరే అనుకున్నారు మళ్ళీ హెడ్డి దీక్ష తట్టుకోలేక మళ్ళీ హెడ్డి పెట్టకూడదు ఆ బ్రేకింగ్ ఇవ్వకూడదు మందు మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ మీద లేదు నాకు ఏం చేసాడు చంపాడు చంపినాక ఏమైంది మా చంద్రశేఖర్ అన్న మా విజయరామన్న మా స్వామి నువ్వుకుంటారా నువ్వు ఎట్లా విరమిస్తావు నువ్వు వద్దు వద్దంటే గుంజుకొని మన జ్యూస్ తాగిండు విద్యార్థులు వేసారు శివయాత్ర వేసాడు మళ్ళీ కొన్నాడు బెడ్ మీద అంటే నీకు తెలంగాణ రావనుందా రావద్దనుందా వాళ్ళ దోస్తు పోయినప్పుడు ఏదో తెలంగాణ వచ్చి ఏం చేస్తావురా తెలంగాణ వచ్చాక ఏం చేసుకుంటావురా చెప్పు ఏం చేస్తావు తెలంగాణ వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అవుతావురా దళితులు ముఖ్యమంత్రి చేస్తాను నాకు వస్తా ఎవరే ముఖ్యమంత్రి తెలంగాణ ఇట్లా టైం పాస్ చేద్దామని వాటిని ఇలా దీక్ష దొంగ దీక్ష చేస్తేవి మళ్ళీ దీక్ష చేసి పెడతాడు ఢిల్లీలో 40 గంటల పాటు దీక్ష చేస్తాను టెంట్లో కూర్చున్నాడు రాత్రి మాయమైపోయి లేదు రాత్రి మనిషి లేడు ఈ మీడియా అందరూ వెళ్ళాడు పాపం పోయి సార్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చేసరికి అది ఖాళీ టెంట్ ఏడమన్నాడు వచ్చేసరికి ఇంట్లో పడ్డాడు మంచిగా అమ్ముతుంది గట్టిగా అదే ఆంధ్ర ఛానల్ పాపం ఆంధ్ర ఛానల్ రిపోర్ట్ కూడా పోయినాడు పోయి సార్ ఏం చేసిండు ప్లాన్ చేసిండు సార్ నేనే బ్రేకింగ్ పెడతా సార్ అట బ్రేకింగ్ పెడతావు నాకు లేదా నువ్వు ఆంధ్ర ఛానల్ బ్రేకింగ్ పెడతావా నువ్వు అన్నాడట అప్పుడు పెట్టించిండు పాప ఆయన ఇప్పుడు సార్ నేను ఆంధ్ర ఛానల్ అయినప్పుడు కూడా ఆంధ్ర ఛానల్ ఉద్యోగిని అయినప్పుడు కూడా తెలంగాణలో నిజమైన ఉద్యమం జరుగుతుంది సార్ అనేక మంది త్యాగాలు చేస్తుంది సార్ దయచేసి మోసం చేయకు సార్ నువ్వు రా సార్ టెంట్లో ఉండు సార్ లేకుండా మాత్రం నేను పెడతా సార్ అన్నట ఆ పక్కకుండా అందరూ సంబంధించి పాట ఉడిచాడు అన్నట్టు ఢిల్లీ అయిపోయిన విషయం కూడా పోయి మళ్ళీ టెంట్లో పడ్డాడు తాగేసి మళ్ళీ టెంట్లో పడ్డాడు తిన్నాడు ఈయనే ఉద్యమకారుడు బండి సంజయ్ ఎంపీలు ఏం బీకినరు ఏం పొడిచినారు నువ్వేం బీకినావు ఇన్ని సంవత్సరాలు ఎంపీ ఉండి చెప్పరాదు ఏం బీకినావు నువ్వు ఏం బీకినా చెప్తా నేను ఏం బీకినా చెప్తాం మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదించినప్పుడు ఓటింగ్ లో నువ్వు పాల్గొన్నావా ఫస్ట్ చెప్పు నువ్వు ఇప్పుడు బీకుడు పనిలేదు అప్పుడు బీకుడు పనిలేదు నీకు గదే పనుడు గారు అప్పుడైతే నువ్వు ఆ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు ఇప్పుడు చెప్పు ఫస్ట్ ఎందుకు పాల్గొనలేదు
ఏమన్నా చెప్పు. నువ్వు విజయశాంతి అక్క అక్కడ ఆంధ్రాకి సంబంధించిన వారందరూ వ్యతిరేకిస్తూ స్పీకర్ మీద పడుతుంటే విజయశాంతి అక్క కింద చేపట్టింది ఇట్లా స్పీకర్కి ఏం కాకుండా ఇక్కడ చేపట్టి విజయశాంతి అక్క. మీరు ఇద్దరే కదా, నువ్వేరే బికవేనా, ఏం బికవేనావు? ఎందుకు ఓటింగ్ లో పాల్గొని నిజమైన ఉద్యమకారులు నీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఓటింగ్ లో ఎందుకు, ఇది ముఖ్యమైన విషయం. ఇది నీవు ఆ రోజు ఓటింగ్ జరుగుతుంది, ఆమోదింపబడుతుంది నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఓడే అంటే తెలంగాణ రాష్ట్రం రాబోతున్నది. నీకు అంత పీకుడు పని నీ భాషలో ఏమున్నది? అంటే నువ్వు ద్రోహివా కాదు చెప్పు. పార్లమెంట్ ఓలే ఆ దుఃఖం వికాస్ పార్లమెంట్ ఓకుండానే ఈయన పేరులో సంతకాలు పెట్టి కొంతమంది అటెండెన్స్ సంతకాలు పెట్టారు. ఇది తప్ప కరెక్టా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ మా అరవింద్ గారి గురించి మాట్లాడతాడు, మంచిగా చెప్పాను ఆన్సర్, నేను కరెక్ట్ చెప్పాను, బాగా చెప్తా పర్ఫెక్ట్ ఉన్నది నోటి చెప్పాడు. ఇక మళ్ళా అరవింద్ గారు చెప్పాల్సిన లేదు, ఆయన కరెక్ట్ మంచి చెప్పిన నిజంగా. కిషన్ ఒకటి అంటే లొట్టపీస్ కేసు అన్నందుకు కేసు పెట్టినంటే అరే ఎట్లా చూడు, అన్నది వేరు చేసింది వేరు. నేను చెప్పని నోరు nusko కూర్చున్నారు. మళ్ళా దానికి ఏదైనా ప్లాన్ చేశారు, మళ్ళీ ఏమన్నా ఉంటాయింది పాపం. నీ బిడ్డ పాపం డిప్రెషన్లో పాపం, ఇది బిడ్డను ఓడినాక ఎవరికైనా బాధ ఉంటుంది కదా పాపం. బిడ్డను ఓడితే కొడుకు బాధ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది బాధ పాపం. మనకి ఎక్కువ బాధ ఉంటుంది పాపం. తెలంగాణ బిడ్డ యుద్ధం చేసే, కొడుకు యుద్ధం చేసే, అల్లుడు యుద్ధం చేసే, అగ్గిపెట్ట అదే అగ్గి రగిస్తాను నీకు, మీ అల్లుడికి అగ్గిపెట్ట ఎందుకు ఫస్ట్ తెలుసుకోసారి. అగ్గి రగిలిస్తాడు, అగ్గి రగిలిస్తాడు. ఇంత ద్రోహి అంటే దేశం ప్రశాంతంగా కూడా లేదు నాకు. దేశంలో అగ్గి రగిలిస్తాడట పోటీగాడు. ఇలాంటి వీకే వేరెక్కడున్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చేసినావు అంటాడు. సూపర్ సార్. ఇగో సార్ కేసీఆర్ పై సిబిఐ వేసుకో, మెడల్ వేసుకొని తిరుగు రేపటి నుంచి. లామినేషన్ చేస్తా, ఒక ప్లేట్లు చేస్తా. నువ్వు మంత్రి ఉన్నప్పుడు నువ్వు వీకింది గిరి, నువ్వు ఓడిచింది గిరి. ఒక్కరోజు ఒక్క పాపన ఓడే ఇది మంచి పని చేసిండు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. ఇది వీకుండు, ఇది తెలంగాణ కోసం ఇది వీకుండు, ఇది ఓడిచిండు, ఇంత మంచి పని చేసిండు, పేదలకు చేసిండు. ఏనా సిబిఐ కేసు, సిబిఐ కేసు, సిబిఐ కేసు. ఒకటి పిఎఫ్ కేసు అంటాడు, సహారా కేసులు గివే. నువ్వు అంటే గివే కదా, నువ్వు వీకినానికి గివే కదా. డిఫాల్టర్ దన్ను వేసుకో, రేపటి మెడ వేసుకొని తిరుగు తెలంగాణ మొత్తం. నేను మంత్రి ఉన్నప్పుడు ఎంపీ ఉన్నకి వీకే అని చెప్పి మెడ వేసుకొని బోడేసుకొని తిరుగు రేపటి నుంచి. మర్చిపోతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? మా కిషోర్ గారు వాళ్ళు అలవాట్లేదా, ఇవన్నీ అలవాట్లేదా? నేర్చుకుంటారు, నేర్పిస్తావు, ఇప్పుడు నేర్చుకుంటారు బాబు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి విమర్శిస్తాడు. నువ్వు ఏం చేస్తావు, నువ్వు వీకే కాబట్టి మావాడు ఏమి ఇటువంటి అలవాటు లేవు మాకు. ఏమైంది మరి దీని మీద? మా కిషన్ రెడ్డి గారు ఎందుకో, మా అరవింద్ గారు ఎందుకో, మా బాబురావు గారు ఎందుకో సిబిఐ వస్తలేరు, ఇంకా వస్తలేరు. వచ్చి ఇంకా రాష్ట్రంగా ఎంక్వైరీ చేస్తలేరు వాళ్ళు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎప్పుడు ఎవడతారు బాబు బాబుని నీకు? మర్చిపోతావా? అసలు మర్చిపోయి చైనా బార్డర్ అట. ఇంత దుర్మార్గము. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎట్లా నోరు వచ్చిందో నీచుంటే అర్థం కాలే. అరే మాట్లాడే ముందు హద్దులోనే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నామో సోయి లేకుండా రాత్రిపూట పెట్టకు, ప్రెస్ మీట్ పొద్దున పెట్టు. అది పొద్దునటి అలవాటు రాత్రిపూట పెట్టకు. ఏమాత్రం నీకు అర్థమైతే లేదు. ఓ దేశం తెలియదు, రాష్ట్రం తెలియదు, ఏం తెలియదా. ఈ రాత్రిపూట ప్రెస్ పెట్టి అంత బట్టి మొత్తం అధ్యక్షులను అనవసరంగా నాశనం చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలను రిటర్న్ తీసుకుంటావా? దేశ ప్రజలకు క్షమాపణ చెప్తావా లేదా? పండుగ లేక నిన్నాక దీపావళి చేసుకున్నాం. మోడీ గారు పోయి సరిహద్దు పోయి ఆ జవాన్లతోని
డిపార్ట్మెంట్ మంచిగా ఇట్లా వండు ఫామ్ హౌస్ వంటున్నావు మంచిగా ఒక్కసారి హెలికాప్టర్ తీసుకొని స్పీడ్ పోయి కాదు గరుపు కనీసం బుద్ధొచ్చని వాడు తిండి లేక తిప్పి లేక కుటుంబాన్ని దూరమై మన అందరు సరిహద్దు కాపాడుతుంటే కుట్టుకొచ్చినారు చైనా సన్నాపులు వాళ్ళ అధ్యక్ష ప్రధాని పట్టుకుని పోయి ఏజెంట్ సన్నాపులేట నోరు హద్దులో పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడు దేశం గురించి మాట్లాడే విషయంలో అనేక మంది త్యాగాలు చేస్తారు మన కోసం త్యాగాలు చేస్తున్నారు వీర జవాన్ యొక్క ఆత్మస్థైర్యం 70 మూర్ఖుడు ముఖ్యమంత్రి డబ్బులు పార్టీ ముఖ్యమంత్రి సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశం విషయంలో ఏ మాట్లాడి కనీసం అక్కలుండి మాట్లాడవాడు ఇదే అనే దేశభక్తి దీనికోసం దేశ ప్రధాని కావాలనుకున్నది నీలాంటి దేశం అంటే పాకిస్తాన్ ఒప్పుకోబోతారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఒప్పుకోబోతారు చైనా చైనా చైనాతో కూడా రాష్ట్రం చెప్పదని చెప్పు అర్థం గుడ్డ లెక్క దున్నపోతలకే తప్ప పైసలు తీసుకపోయి చైనాలో పెట్టి చైనాతో పని ముడుచుకుంటావా నువ్వు చైనాలోని వ్యాపారం కావడానికి చైనా సంబంధిస్తావా నువ్వు చైనా సైన్యాన్ని సరిహద్దు నుంచి తరిమి కొట్టినటువంటి వీర జవాన కనీసం పూడేటువంటి నోరుని కంపునోరునేది అరే అక్కడ కష్టపడి తిండి లెక్క నిధి లెక్క ప్రాణాలు తెగించి జవాన్ ఆత్మశరీరం భరిస్తారు ప్రమాణ స్వీకారం చేసిన సిగ్గుండాలే సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాను ఇలా కించపడినటువంటి దేశద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యి రాజామా నువ్వు ఎట్లా క్షమాపణ చెప్తావు రాజామా చెయ్యి నువ్వు దేశానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు నువ్వు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు ఈ దేశంలో వీర జవాన ఈ దేశాన్ని కాపాడడానికి పడిగాపడి కాస్తున్నటువంటి నిద్రాహారాలు మాని కాపలా కాస్తున్నటువంటి ఆ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి మూర్ఖుడివి దేశద్రోహి నెంబర్ 1 దేశద్రోహి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు లేకుండా రాజీనామా చేయి నీకు ఇష్టమే కాపాడతావారా ఇక్కడికి రోహింగ్యాలు కాపాడంటే ఈయన వ్యక్తులు పోయి రోహింగ్యా చేటారంట ఈయన వ్యక్తులు నువ్వు చార్మినార్ సిగ్గుండాలి నువ్వు చార్మినార్ రావాలంటే నీ ఆయన పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడనే నువ్వు ఏమి ఇక్కడ ఇవి కూడా నువ్వు ఇక్కడ ఇంత ఇంత మూర్ఖత్వం ఇంత దిగజారియద్దు నువ్వు మాట్లాడు రాజకీయాలు ఉంటాయి పోతాయి రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి ఎన్నికలు వస్తాయి పోతాయి విమర్శలు ప్రతి వర్షం సర్వసాధారణం అది కానీ దేశం విషయంలో వ్యాఖ్యలు చేసే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఇంత దుర్మార్గం ఒక్కసారి చర్చ వ్యాప్తంగా ప్రపంచంలోని దేశభక్తులు ప్రతి భారతీయుడు నిన్ను చూసి సిగ్గుతో తలమంచుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఏ వ్యక్తి కూడా తలెత్తుకోలేని పరిస్థితి ప్రపంచంలో తీసుకొచ్చిన మూర్ఖుని నువ్వు దేశద్రోహి నువ్వు అడుగుతూ పట్టిస్తున్నారు ప్రపంచ దేశాలు ఏమైనా గిటువంటి మూర్ఖుని గిటువంటి దేశద్రోహిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బిస్తున్నాడు సైనికుల త్యాగాలను విస్మరిస్తున్నాడు సైనికుల త్యాగాలను కించపరుస్తున్నాడు పరోక్షంగా చైనాకు సహకరిస్తున్నాడు చైనాకు అనుకూలమైన వ్యాఖ్య చేస్తున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిని చేసిండ్రా మీరు అని చెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇతర దేశాల ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు తల దించుకునే పరిస్థితి ఇవాళ దీనికోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది నేను భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలకు విస్తారా వేరే వైద్యం మత విద్వేషాలు చెప్పరాదు ఎంఏఎం పార్టీ అలయన్స్ పార్టీ అట మిత్రపక్ష పార్టీ అట మరి నువ్వు ఎంఏఎం పార్టీ సెక్యులర్ పార్టీ ఇద్దరు రాష్ట్ర పుష్పులు సెంటు వాసన పోతలేదు ఇద్దరు రాసుకుంటే 3 రోజుల దాకా సరిదేదట మనం అయినప్పుడు అయితే వాసన రాదనుకో ఆ వాసన వేరే ఉంటుంది సార్ ఈ వాసన భరించలేక ఆయన ఆ వాసన కొట్టుకొని వచ్చి పాపం ఈ రెండు మిక్స్ అయితే ఈ పక్కకున్న సిగ్గుడు అంతా పారిపోయారట ఈ 2 కంప వాసన చూస్తే తట్టుకోలేకపోతామని చెప్పి అంటే ఈయనకు ఆ వాసన నాకుండా వేసిండు ఆయన ఈ వాసన నాకుండా వేసుకున్నారు రోజుకోలు అలుగుకున్నారు ఏం చేసిండు 15 నిమిషాలు సమయంతో చంపుతాడు నరికి చంపుతాడు నువ్వు నిజమైన హిందువు కదా
మరి ఎట్లా పెట్టుకున్న పార్టీతో అలయన్స్ అంటున్నావు నేను మీతో ఒకసారి మాకు వాళ్ళకి సంబంధం లేనాడు ఇప్పుడు అంటున్నావు నిన్న అది సెక్యులర్ వాదా సెక్యులర్ పార్టీ అది గోమాతను వధిస్తా బీఫ్ బిర్యానీ మజా ఉంటుంది అన్నాడు సెక్యులర్ పాట రాముడు తిట్టిండు లక్ష్మణుడు తిట్టిండు సీతమ్మవారు తిట్టిండు రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు సెక్యులర్ పాట సంపద అంటాడు సెక్యులర్ పాట రోహింగ్యాలకు షెల్టర్ ఇస్తున్నారు దేశభక్తి పాట రోహింగ్యాలకు షెల్టర్ పెట్టు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు నువ్వే నీ మంత్రులే నువ్వు దేశభక్తుడా ఆయన దేశభక్తుడా పక్కా చేస్తాం మేము ధర్మం కోసం పనిచేస్తాం మాకు ఏ భారతీయ జనతా పార్టీకి మాకు ఏం పోరాటం లేదు పక్కా 80 తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువుల కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మం కోసం దేనికైనా తెగించుకుంటారు పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ చెప్తాం ఇంకా ముందులో నీ లెక్క నిజమైన హిందువులని నిక్కాసైన హిందువులని బూత్ పేపర్లు కాచాయ పత్రాలు వేసుకొని ఫ్రంట్ పేజ్ ఎన్నికలు రాగానే హిందువును ఎన్నికల సెక్యులర్ వాది నువ్వు చెప్పుడు హిందువుల ధర్మ కోసం 80% హిందువుల కోసం కేవలం హిందువుల కోసం కొట్లాడని చెప్పుడు తమ్ముంటే ఎస్ బరాబర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నా మా కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం హిందూ ధర్మం కోసం 80% హిందూ ప్రజలను కాపాడడం కోసం నీ కుహనా సెక్యులర్ వాదన నుంచి నీ కుహనా సెక్యులర్ పార్టీ నుంచి నా ధర్మాన్ని పక్కా రక్షించుకుంటాం బరాబర్ రక్షించుకుంటాం ఓట్ బ్యాంక్ తయారు చేద్దాం ఏ దిక్కులో హైదరాబాద్ లో జిహెచ్ఎఫ్ ఎన్నికలో ఏ దిక్కులను ఎంఏ పార్టీ కలిసి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం విద్వేషాన్ని తగ్గిస్తున్నావు నువ్వే దాడులు చేస్తావు నువ్వే అలా హిందూ సమాజం ఓటింగ్ రాకుండా భయభ్రాంతులకు గురేసి నువ్వే నీ మాటలు తూట్ పాలిష్ మాటలు పట్టించుకోకుండా స్వేచ్ఛగా వచ్చి ఓడిసి భారతీయ 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లు తీసుకుపోయింది సిగ్గురాదా ఇంకా నీకు ఎందుకు మతతత్వం అది అరే అన్ని మతాల కోసం అన్ని పార్టీలు ఉన్నాయి సెక్యులర్ హిందూ 80% ఉన్న హిందువుల కోసం మేము మాట్లాడితే మన మతతత్వం పార్టీ పక్కా పనిచేస్తాం ధర్మం కోసం మేము ఎప్పుడు ఇస్లాంలో కించపరచలే కదా నీలక నీ ఫ్రెండ్లీ పార్టీ నీ మిత్రపక్షం లేక ఇతర మతాలను ఎప్పుడు కించపరచలే ఇతర దేవులను ఎప్పుడు కించపరచలే కానీ 80% ఉన్న హిందువుల కోసం పక్కా పనిచేస్తాం నో డౌట్ మళ్ళా ఎత్తున ముఖ్యమంత్రి మళ్ళా రాసుకో మా మోడీ గారు మొన్న వేలు నువ్వు నువ్వు ఏం చెప్తున్నావు ఎవరింకో చేస్తావు కదా అయోధ్యలో భవ్యమైన రామదేవాన్ని పెట్టావు నువ్వు సమర్థిస్తావా వ్యతిరేకిస్తావా చెప్పు నువ్వు ఎందుకు మాట్లాడలేవు చెప్పరాదు ఇక్కడ మోహవరపురం ఇక్కడ వెనుగం బాగా చెప్తా సనాతన ధర్మం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా ఇస్తాం మాకు గుణకర్ ఎమ్మెల్యే రాజాసింగ్ భాయ్ కేసులు పెడుతున్నారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెట్టారు టీఆర్ఎస్ పెడుతూనే ఉన్నారు కేసులు ఒక ఎమ్మెల్యే అక్కడ ప్రజాసేవ చేసుకుంటారా ధర్మం కోసం పనిచేసిన పాపానికి వాళ్ళకి కేసులు చుట్టూ తిరగమంటారా ఎన్నిసార్లు చంపే ప్రయత్నం చేసిండ్రు ఎన్నిసార్లు దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు ఇతర దేశాలు టెర్రరిస్ట్ గుండాలు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చారు సెక్యూరిటీ ఇవ్వటం ఇస్తారు అంటే పోనీ రాజసింగ్ ధర్మం కోసం హిందుత్వం కోసం పనిచేస్తారు కదా 100 కేసులు ఉన్నాయి కదా రాజసింగ్ గారు మంచి కూడా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి నిక్కాసని ఎందుకు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి
రాజాత్ సింగ్ గారు ఆయన కుటుంబం కోసం కేసు పెట్టుకున్నాడా? రాజాత్ సింగ్ గారు కూడా భార్య పిల్లలు ఉన్నారు. రాజాత్ సింగ్ గారి కుటుంబం ఉంది. కానీ రాజాత్ సింగ్ ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించలే. హిందూ ధర్మం కోసం పనిచేసిండు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసిండు, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం పనిచేసిండు, గోమాతను రక్షించడానికి రాజాత్ సింగ్ పనిచేసిండు. అటువంటి రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ చెప్పు. నీ ఎమ్మెల్యే గురించి ఎంపీలో మీ మత గురించి చెప్పు. ఎవరు చేసామో చెప్పండి చెప్పు. ఎవరు తెలంగాణకు వస్తారు? నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మంత్రులు చెప్పు. ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులని మధ్యవర్గంలో బరిగరనుకొని తరిమి కొడుతున్నటువంటి వాళ్ళను, తరిమి కొట్టిన వాళ్ళను, నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఉరికించుకుంటా కోరుతాను నువ్వు మంత్రులు చేసినావు. మరి గారు చూడు, భారతీయ జనతా పార్టీలో చేరిందే ధర్మం కోసం చేరిండు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజము హీనకు గురవుతుంది. ఈ పార్టీలను కూడా హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారు. యువతను జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి. ఒక ఆకాంక్షతో ఒక లక్ష్యం కోసం అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు, ఎంపీగా గెలిచాడు, ఇంకా అదే పనిచేస్తా ఉన్నాడు. చెప్పు, నీ మంత్రుల గురించి, నీ ఎమ్మెల్యే గురించి చెప్పు. తావు ఎంత ధైర్యం ఉంటామంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు మేడం అనుకుంటాడు. 3 ఎకరాలు ఇస్తాడు. పరిస్థితులు కదా నిన్ను ఓటుపడే ప్రసక్తి రాసి పెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు నీ దానికి దానికి భయపడే బండి సంజయ్ కాదు, అటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. అది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హద్దులో ఉండి మాట్లాడాలి. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు, తెలంగాణకు ద్రోహం చేస్తావు, మతతత్వ పార్టీని, హిందూ ధర్మ వ్యతిరేక పార్టీని సంకలేసుకుని తిరుగుతావు. వ్యవసాయం విషయంలో రైతు చట్ట విషయంలో అబద్ధలాడతావు, కేంద్రం సహకరించే విషయాలు అబద్ధలాడతావు. ముండప ముజాబాద్ అందరూ గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. 100 కోట్లు ఖర్చు పెట్టమని, 100 కోట్లు ఓటుకు 6,000 20,000 ఇస్తేవి, ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తేవి. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేయాలి. దళిత బంధు మొన్న ఇస్తే 4వ తారీఖు అయితే మనకి ఎప్పుడు ఇస్తావు? దళిత బంధు మొన్న 4వ తారీఖు అయిపోయింది కదా. నువ్వు ఏమి కాకు, నువ్వు ఆ 17,000 మందికి 10 లక్షలు ఇచ్చినావు, వాళ్ళకు తిరిగి వాటిని డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఏం అవసరం లేదు. అది ఎందుకు చెప్తున్నాను? 4వ తారీఖు అయిపోయింది కదా. డిప్రెషన్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్రెషన్లో, భయంలో, టెన్షన్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మాకు అటువంటి భాష రాదు. నీ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా పూర్తిగా అసలేదు, బాగా అసలు ఇంకా అసలేదు. కొంచెం నేర్చుకుంటే ఇంకా నేను కొంచెం నేర్పి మళ్ళీ కొత్త భాష నేర్పెట్టి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది మాది. సెకండ్ ఎపిసోడ్ అంటారా స్టార్ట్ అయింది భాష. ఇప్పుడు నరుకుడు స్టార్ట్ అయింది. ఇక మూడుదాకా వంచుడు నరుక్కుండా అయిపోయింది. నరుక్కుంటా ఇప్పుడు నరుకుడు స్టార్ట్ అయింది. లెక్క మోడీ గారిని కించపరుస్తావాను అంటే పూటి కానివాను తెచ్చుకో. నిన్న సర్వే చేసి నిన్న సర్వే చేస్తే నెంబర్ 1 అని మళ్ళీ చెప్తున్నా. గూగుల్లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కొట్టురా మీరు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ టీవీ ఛానల్ ద్వారా నా విలేకరుల సమావేశాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలు దయచేసి ఒక్కసారి గూగుల్లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కొట్టండి దయచేసి కొట్టండి. ఎవరు వస్తారు? నేను జారీ అయ్యేది. ఇగో కొట్టారు, ఇగో ఎవరి ఫోటో వచ్చింది? ఎవరి ఫోటో వచ్చింది? కెమెరా చూడండి ఒకసారి టక్కడ కొడుతున్నారు అందరు. నేను తయారు చేసినాయి. దీనికి ఏం చెప్తాడు మళ్ళీ రేపు? మోడీ గారికి నీ పోటీ నక్కకు నాగలకొని ఫరకి నీకు ఆయనకు. ఇలా కోవిడ్ అదే వస్తుంది. నేను కెరియర్ అరే మీరు అయిపోయి కదా
అరే మీరు నేను వడ్డీ అనుకున్నాను ఇప్పుడు దాకా మరి నిజమే అంటే నిజమే వడ్డీ చెప్పి నేను అబద్ధాను కేసీఆర్ అబద్ధానికి ఏమన్నా నేను ఏం చెప్పలే నేను చూడండి మీరు చూసారు ఆల్రెడీ చూసారు అనుకుంటాను అప్పుడు మీరు చూసి చూడట్టు కానీ ఇది నేను చెప్పలే మోడీ గారిది నిన్న వచ్చింది సర్వే నేనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి కష్టపడుతున్నా రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తి నా నరేంద్ర మోడీ మా నరేంద్ర మోడీ 4 గంటలే పడుకుంటాడు 4 గంటలు లేదేస్తున్నాను అందుకే దానిలో అట్లా వచ్చింది అందుకే మోడీ గారు అట్లా వస్తున్నది ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చుడు అలా కోవిడ్ అప్పుడు ఈయనకు ఉండాలి కోవిడ్ అప్పుడు మేమంతా తిరిగినాం మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మోడీ గారి ఆదేశం మేరకు రోజు పొద్దున నాకు టైం ఎక్కువ తీసుకుంటా అనుకోకూడదు ఇవాళ తీసుకోవాలి మా గురువు గారు నుంచి తీసుకోవాల్సి వచ్చింది దయచేసి వేరే అనుకోకండి రోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ రాత్రి వీడియో కాన్ఫరెన్స్ రోజు ఎన్ని మాస్కులు వంచారు రోజు ఎన్ని పీపీకి ఇచ్చారు రోజు ఎంతమందికి భోజన వితరణ చేశారు ఎంతమందికి గ్రాసరీ ఇచ్చారు ఎంతమందికి మందు కూడా ఇచ్చారు ఎంతమందికి చెప్పులు కూడా ఇచ్చారు అని కూడా మా ఆల్ ఇండియా పార్టీ అడిగింది ఆ స్థాయిలో సేవ చేసినాం ఏమన్నా మరి కోవిడ్ అప్పుడు ఏడవన్నారు నువ్వు కుటుంబం ఏడవన్నారు ఇదే డాక్టర్ అన్న కదా తిరిగింది కోవిడ్ అప్పుడు తిరిగింది అసలు నువ్వే ఓడిగినావా ఈటలందరి గారిని మాదిరికాయ అని చెప్పి అన్న తిరిగిందని చెప్పన్నావు మరి ఇప్పుడు ఈటలందరి గారు నీకు పనిచేయడు తెలంగాణ ద్రోహి అప్పుడు నువ్వు పెద్ద నువ్వు ద్రోహి నువ్వు మంచోని ఆయన ద్రోహి మా మోడీ గారు నిద్రపోయారా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చిందేంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇంకేంటి పెన్షన్ రైతు బంధు అంత ఇంకా ఉన్నాయన్న ఆ గొర్రెలు బర్రెలు అవి పైసలు మనే మన గొర్రెలు వాళ్ళకి పైసలు మనే పైసలన్నీ మనే వాళ్ళకి అన్ని పైసలు మనే ఏనాయి కాలే కదా ఇలా అవి పైసలు మనే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది దానికి ఏం చేస్తాం ఇలా ఉదయం లేస్తే బాత్రూమ్ పైసలు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మేము ఇచ్చినాం తాగే నీళ్లు అమృత్ పైసలను ఇచ్చింది మేమే నేషనల్ హైవే ఇచ్చింది మేమే గ్రామీణ సడక్ యోజన కింద నిధులు ఇచ్చింది మేమే హరితహారం పైసలు కంపెనీలు ఇచ్చింది మేమే బియ్యం పైసలు ఇచ్చింది మేమే రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది మేమే శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చింది మేమే ట్రాక్టర్లో కమిషన్ దుబ్బి జేబులు నింపుకున్న ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మేమే గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది మేమే స్మార్ట్ సిటీలకు నిధులు ఇస్తున్నది మేమే వెలుగులు వెలిగే లైట్లకు పైసలు ఇచ్చింది మేమే రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చింది మేమే ఫసల్ బీమా ఇచ్చింది మేమే ఆయుష్మాన్ భారత్ ఇచ్చింది మేమే స్వనిధి కింద ఒక్కొక్క వీధి వ్యాపారస్తునికి 10,000 రూపాయలు ఇచ్చింది మేమే ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక రుణాలు ఇచ్చింది మేమే సబ్సిడీ ఇచ్చింది మేమే ఆదుకునేది మేమే అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ ఇచ్చింది మేమే ఎయిమ్స్ ఇచ్చింది మేమే ఎయిమ్స్ ఇస్తే నిన్న లెటర్ రాశాను కనీసము ఆ భవనాలకు సంబంధించి ఆక్యుపై సర్టిఫికేట్ ఇస్తలేడు ఇప్పుడు కూడా ఇప్పటికి ఇస్తలేడు కేఎంసీ ఇచ్చింది మేమే 120 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం దాన్ని నాకు చేస్తాను జైలు ఉలగొట్టడం రేపు కడతాను మళ్ళీ నాట్ వ్యాగన్ వరల్డ్ ఫ్యాక్టరీకి ఇస్తే కనీసం భూములు ఇవ్వమంటే ఎక్కడ భూమి లేడు భూమి లేడు అవి వివాసాల భూములు ఇస్తావు కాబట్టి వాస్తవ విషయాలు గ్రహించి వాస్తవాలు మాట్లాడు హద్దు నుండి మాట్లాడు హద్దు మీరు మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడు ఏం చేయలేవు నువ్వు రాసి పెట్టుకున్నావు ఏం చేయలేవు నిజంగా ఏం కాదు కూడా నేను గర్వంగా అహంకారంతో చెప్తలేను ధైర్యంతో చెప్తున్నాను నేను దేనికైనా సిద్ధమేసినటువంటి కార్యకర్తలు మేము త్యాగాలకు కూడా వెనుకాడని కార్యకర్తలు మేము వాళ్ళనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటారు ఆ కార్యకర్తలు మేమే కాబట్టి ఇప్పటికైనా
రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థాయిని మించి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చెప్పిన రైతాంగాన్ని రెచ్చగొట్టకు. నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నోటికొచ్చి ఇస్తాను ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం అనలేదంటున్నావు, నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు అంటే లేవు, ఇస్తలేవు, ఆగుతారా వాళ్ళు? చచ్చిపోతున్నారు. నోటిఫికేషన్ అనబడుతుంది, నోటిఫికేషన్ ఇస్తావచ్చని ఆశతోని కూలీ నాలు వేసుకొని చదివించుకున్న పైసలు తీసుకొచ్చి మళ్ళీ 5 నెలలకు కోచింగ్ పేరు మీద పెడుతున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వవా? బంపరామరిస్తున్నారు పాపం వాడు. ఇది 2 అరటి పనులు కొంటే ఒక అరటి పని ఫ్రీ అట. అంత అంత పాపం అంత ఇబ్బందులు రాడు. బంపరామరిస్తున్నారు. 2 అరటి పనులు కొంటే ఒక అరటి పని ఫ్రీ అట. ఎవరి కారణం దీనికి? రైతులను తొక్కించమంటున్నారు. ఖమ్మంలో రైతులకు బెయిల్ వేసిన విషయం మర్చిపోతామా? రైతులు లాఠీ చార్జ్ చేసిన విషయం మర్చిపోతామా? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే విషయం మర్చిపోతామా? కాబట్టి దేనికైనా సమాధానం చెప్పడానికి ఆధారాలు మీరు పంపిస్తున్నాను నేను. కాబట్టి అబద్ధాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి తెలంగాణ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే నీ మాటలు నమ్మే స్థితిలో లేరు. ఈయన తింటే తెలంగాణ తింటారా? నువ్వు తెలంగాణ బిల్లుకు ఓటింగ్ రోజు నువ్వు పాల్గొనవి తెలంగాణ ద్రోహి నువ్వు. అన్నిటో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన ద్రోహి నువ్వు. ఈయన అంటే తెలంగాణ ప్రజలు అన్నాడట. అంటే మొన్న ఎందుకు ఓడిపోతావు నువ్వు? చూసుకో, బీజేపీ ఎక్కడుంది అన్నావు, ఇక్కడనే ఉందని 4 ఎంపీలు గెలిచినాం, జిహెచ్ఎంసీలో గెలిచినాం, దుబ్బాకలో గెలిచినాం, హుజాబాద్లో గెలిచినాం. తీసుకో, 2018 నుంచి జరిగిన ఎన్నికల్లో నీ ఓటింగ్ శాతం ఎంత తగ్గుతుంది? భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది తెలుసుకో సార్. లెక్కలు చెప్పినా మొన్న. హుజాబాద్ వరకు ఎంత పెరిగింది బీజేపీ ఓటింగ్ శాతం, నీ ఓటింగ్ శాతం ఎంత తగ్గింది చేసుకో. ఆత్మవిమర్శ చేసుకో, చేయి సర్వే. బయటికి రా, గది నుంచి బయటికి రా, నీ పవన్స్ బయటికి రా. ఎన్ని రోజులు కొట్టావు? ఇంకా 7 సంవత్సరాలు ఉన్నా సరిపోదు ఇంకా నీకు? ఇవి ఎట్లా పొద్దు కొడుతుందో అర్థం జరగదు. ఏం చేస్తుందో అర్థం కాదు. 2 రోజులు ఇంట్లో ఉంటేనే బోరస్ బయటకు వెళ్తాం మనం. మరి సరి ఏంటంటే బోరస్తుందనండి, కొడుకు బోరస్తుంది అన్నాడు. 7 సంవత్సరాలు అంటున్నాను. ఎట్లా అంటున్నావు 7 సంవత్సరాల నుంచి? మరి బిజీ అంటాడు. ఢిల్లీ పోయి సమాచారం బిజీ, చాలా బిజీ అంటాడు, బిజీ షెడ్యూల్ అంటాడు ఆయన. కేసీఆరా? ఇప్పుడు చెప్తే ఇప్పటికి చెప్తే భయపడుతున్నాను. భయపడుతుంది కదా. వ్యవసాయం పట్టలేదని ఏదైతే అంటున్నారో నేను స్వయంగా తీసుకెళ్లి చూపిస్తాను రమ్మని వారు ఆఫర్ చేశారు. రెండో ప్రశ్న, 64 లక్షలు చెప్పినా సమాధానం చెప్పిన కేసులు పెడతామంటున్నారు, జైలు పంపిస్తామంటున్నారు, అది చేసే ధైర్యం ఉందా అని అంటున్నారు. ఇట్నే లల్లు ప్రసాద్ యాదవ్ ఇంకోటి కదా చౌతాల గిట్నే బరిదగించి మాట్లాడారు. టచ్ చేసినాం కదా. చిదంబరం గిట్నే ఉర్రిండు, టచ్ చేసినాం కదా. టచ్ చేసిన పక్క టచ్ చేస్తాం. ఎవరు టచ్ చేయాలో టచ్ చేస్తారు గ్యారంటీ. కూటు కానీ నువ్వు దూసుకోవద్దు కూర్చుంటావేంది? సమయం కోసం ఎదురుస్తున్నాం. టైం రాలేదు కదా దేనికైనా కూడా చేస్తాం. ఇప్పుడు దొంగతనం అంటే చూసినావా? దొంగతనం చేస్తాడు నన్ను దొంగ కాదు అని చూస్తారు. వాడు ఏ జనం చేస్తూ ఉంటాడు. వాడు ఏమైనా ఇచ్చింది మేమే. అందుకే అంతకుముందు ఎవరు నేనేమంటాను కదా. అందుకే 7 సంవత్సరాలు ఎవరు ఉండరు. క్షమాపణ చెప్పండి ఫస్ట్ మారుతాను. ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు లెట్స్ సమరైజ్ క్విక్లీ. మొట్టమొదటిగా కేసీఆర్ వ్యాట్ మేము పెంచలేదు, 2014 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినాక పెంచలేదు కాబట్టి తగ్గించము అన్నాడు. వ్యాట్ దాదాపు 5% పెంచినట్టు రుజువైంది. తక్షణమే 5% తగ్గించాల ధర. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనము అని కేంద్రం చెప్పింది. వరి కొనమని ఎక్కడా అనలేదు, కొంటామని చెప్పింది. బాయిల్డ్ రైస్ కూడా 45 చేస్తే కొంటామని అదే లేఖలా ఉంది. అది దాచిపెడుతున్నాడు కేసీఆర్. మూడోది, కేసీఆర్ ఇమీడియట్ గా
త్రివిధ దళాలకు అన్కండిషనల్ అపాలజీ ఒఫీషియల్ గా చెప్పాలి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ముట్టుకుంటాం, అది తీసుకుంటే ముట్టుకుంటాము. ఇక ఆయన తిడితే సంజయ్ గారు అన్నది, ఈయన తిడితే తెలంగాణ తిట్టట, ఆయన బిడ్డను తిడితే బతుకమని తిట్టట. ఎక్కడ ఉన్నారండి? కాబట్టి ఈ 2-3 విషయాలు సార్ ఏమైనా అడిగితే అడగండి. అందుకే ముఖ్యమంత్రి ఇవాళ హామీ, నేను ముఖ్యమంత్రి నేను హామీ గారు ముఖ్యమంత్రి అన్నారు కదా, ముఖ్యమంత్రి నేనే పండించిన ప్రతిజ్ఞ కొంటాడు, కేంద్ర పెత్తనం ఏంది అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పనియండి. అది మరి అర్థం కూడా ముఖ్యమంత్రి చెప్పాలి కదా, 7 సంవత్సరాల నుంచి మేము కొనలేదు అన్నాడు. కొన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా అడుగుతున్నాడు? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరు కొంటున్నట్టు? ఎవరు కొంటున్నారు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే? ముఖ్యమంత్రి చెప్పాలి. 1,00,000 రూపాయలు లేక చూడమని చెప్పు. లేక ఎప్పుడున్నాం కదా, ఇదే కదా మీది ఏది అర్థం కాదు. జీ న్యూస్ తెలంగాణ ఛానలా, బూత్ ఛానలా? నిన్నంటలేనా ఛానల్ అంటారు, నువ్వు మంచిగా నేను. ఫస్ట్ మీ ముఖ్యమంత్రి గారిని ఇవాళ నువ్వు బ్రదర్ నీ మీద కాదు, విలేకరులు అడగడానికి ఓపిక సమానం చెప్పని చెప్పు. మా లెక్క వీళ్ళకి జ్ఞానం ఉందా? నీ జ్ఞానం కూడా ఎందుకు కడతారు? మళ్ళా జ్ఞానం ఉందా? ఇంకా రాహుల్ అన్న పాపం మంచిగా ఆడతారు, పాపం ఊరిగా తిరుగుతాడు ఆయన. రాహుల్ అన్న ఆయన అడితే కసుకుంటాడు ఆయన. జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? నువ్వు బుద్ధి లేని పనులు చేస్తున్నావు అంటే బుద్ధి ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఆడుతున్నారు. ఏ పక్కన ఆయన ఏషియన్ వీకిందని చెప్పండి. వాడు 299 టీఎంస్ వస్తుందా, 570 టీఎంస్ ఫస్ట్ చెప్పని చెప్పండి. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ ఆడుతుంటే ఎందుకు నోటిఫైట్లో ఉన్నాడు చెప్పండి ఫస్ట్. తెలంగాణ ఇక్కడ నవోదయ స్కూల్ ఇస్తామంటే ఇద్దరు కేటాయించాడు భూమి. స్ఫూర్తిగా దగ్గర రాసేయండు. 39 జిల్లాలు విభజన చేసిండు. కనీసము ఆ దాన్ని పంపినా పంపుతుంది. మన వరంగల్ కూడా వెళ్ళేస్తాడు. మళ్ళా ఉద్యోగుల పునర్విభజన చేస్తలేడు. ఫస్ట్ ఆయన పక్క కూడా ఉన్నాడు మేధావి. 7 సంవత్సరాలు ఏవి కూడా చెప్పండి. ఈయన ఎంపీలో ఏవి కూడా చెప్తాను. వీగిన బాగున్నాయి చెప్తాను. అదే జగిత్యాల నవోదయ కానీ కోట్ల నవోదయ కానీ స్థలాలు కనీసం రైతులను ఆగమాగా చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి సన్నపోటు లేదన్నాడు, ఒకసారి మక్కలు కూడా అన్నాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి క్లారిటీ చెప్పాలి. ఆయన చెప్తే అందరు వింటాన్నారు కదా, నేను చెప్తే వింటాను కదా. నేను ఆగమాగం చేస్తున్నాడు కదా. ఉప్పుడు బియ్యం కొనమన్నారు. ఉప్పుడు బియ్యం ఎట్టి పట్ల కొనము. ఉప్పుడు బియ్యం ఉన్న అసలు మతలబ్ మీద అట్లేదు. రైతు పంట వేసేటప్పుడు రారేసేస్తారా, బాయిల్ వేస్తారా? ఒడ్డు పట్టిస్తాడు. పులిసా పెట్టారు ఎవరు? పులిసా పెట్టాల్సింది ఎవరు? ఎవరు పులిసాపు రాష్ట్రాన్ని పాటించేవారు? 1,00,000 కోట్లు రైతులు అనుకుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు? 7 సంవత్సరాలుగా పంట ఉన్నది ఎవరు? 7 సంవత్సరాల కమిషన్ దుబ్బేది ఎవరు? క్లారిటీ ఎవరు ఇవ్వాలి అని అంటున్నా. రైతులు నష్టపోతూనే ఉంటారు. అందుకే
రైతులు నష్టపోతాం మేము అతనే రాష్ట్ర ముఖ్యమంత్రి అది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా కేంద్ర పెత్తనం ఏంటని ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెడతానని ఆయనే పెట్టిన అన్నాడు. పెట్టినా అన్నాడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కేంద్రం ఏం పెట్టి కేంద్రం గేట్ సంబంధం ఆయన అంటాడు కదా. కానీ స్టేట్ గా ఒకటే ఆన్సర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కేంద్రం ఉంటుందా ఆయన ఉంటుందా, కేంద్రం ఉండాలా ఆయన ఉండాలా, 7 సంవత్సరాల నుంచి కేంద్రం ఉంటుందా ఆయన ఉంటుందా, 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండు, దేనికోసం ఖర్చు పెట్టిండు చెప్పాలి. నిజం చెప్పి ఆయన ముక్కు నేలకు రాసి రైతాంగం క్షమాపణ చెప్తే ఏ చెప్పానో పక్క అది చెప్తాం, ఏ జానో పక్క అది చేస్తాం. తన అనుమానం లేదు. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి ఉండి ఇట్లా అభివృద్ధి చేయలే, అందుకే ఇప్పుడు కదా అన్నిటికీ ఆన్సర్ అయిపోయాక మనకు కొట్లాడుతున్నారు మీరు. ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు దేని ఖర్చు పెట్టిండో 7 సంవత్సరాల నుంచి కేంద్రం వదిలే నేనే ఉన్నా ఎవరు కేంద్రమే ఉన్నా అని చెప్పి క్షమాపణ చెప్తే పక్కా స్పందిస్తాను నేను. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. మీకు కన్ఫ్యూజన్ ఎందుకు? మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? రైతులు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఓకే, కేసీఆర్ మాట్లాడిన దానికి జవాబు అవసరం లేదండి. FCI క్లారిటీ తోటి లేఖ రాసింది, చదువుకోండి. బాయిల్డ్ రైస్ కొనము, బాయిల్డ్ రైస్ ని 45 చేస్తే కొంటాము అంతే. వడ్లకి సంబంధం లేదండి, వడ్లకి సంబంధం లేదు. రైస్ బిల్లుని అడ్వాన్స్ చేసుకోండి, మోడర్నైజ్ చేసుకోండి అని కూడా ఉంది అందులో. వై ఆర్ యు గెటింగ్ కన్ఫ్యూజ్డ్? వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ? దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ. ఇక వరి వేసుకోవాలా లేదా తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఆన్ ప్యాడీ. దేర్ ఇస్ నో క్వశ్చన్. వేర్ ఇస్ ద కన్ఫ్యూజన్ ఆన్ ప్యాడీ? భరోసా ఇస్తున్నాం కాబట్టి 7 ఏళ్ళ నుంచి కొంటున్నామండి. ఎంఎస్పీలు పెంచుతున్నది ఎవరు? ఎంఎస్పీలు పెంచుతున్నది ఎవరండి? ఎంఎస్పీలు పెంచుకుంటా కొంటున్నది ఎవరు? కేసీఆర్ పుట్ట కంటే ముందు కూడా వడ్లు వండినాయి. కేసీఆర్ పీకినాక కూడా వండుతాయి. ఓట్లు పండిస్తారు రైతులు. అసలు మీరు ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం, కన్ఫ్యూజన్. వడ్ల క్వశ్చనే లేదు. రాసింది బాయిల్డ్ రైస్ మీద లెటర్. బాయిల్డ్ రైస్ ఎట్లా కొంటాం కూడా చెప్పారు. మళ్ళా 45 చేయండి కొంటామన్నాడు. వడ్ల క్వశ్చన్ ఎక్కడుందండి? థ్యాంక్స్.